గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకోసం బ్రేక్ఫాస్ట్లో మంచి రెసిపీ చూపిస్తాను. అదేంటంటే రవ్వ దోశ అండ్ రవ్వ అంటే కొంతమందికి ఉప్మా కదా, అబ్బా ఏం తింటామని అంటారు కదా. అలాంటి వాళ్ళ కోసం రవ్వతో దోశ వేసి చూపిస్తాను అనమాట. ఈ దోశ చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఫస్ట్ రవ్వ దోశ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఫ్రెండ్స్. మన ఇంట్లోనే దొరుకుతాయి అన్నమాట ఇవి. ఫస్ట్ ఇది వచ్చేసి కప్పు ఉప్మా రవ్వ, తర్వాత హాఫ్ కప్పు బియ్యం రవ్వ, తర్వాత వచ్చేసి సాల్ట్ రుచికి సరిపడినంత. ఈ 3 ఇంగ్రీడియంట్స్తో మనం ఇప్పుడు రవ్వ దోశ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం. ఫస్ట్ ఉప్మా రవ్వ, బియ్యం పిండి, సాల్ట్ ఈ 3టిని ఒక బౌల్లో తీసుకొని మిక్స్ చేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్నాం. అందులో కప్పు బొంబాయి రవ్వ, తర్వాత హాఫ్ కప్పు బియ్యం పిండి, జస్ట్ అనమాట సాల్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. ఈ 3టిని మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత కొంచెం వాటర్ పోసి ఒక 10 మినిట్స్ దాన్ని సోక్ చేయాలన్నమాట, నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే దోశ బాగా వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, 10 మినిట్స్ దీన్ని మనం పక్కన పెట్టుకుందాం. 10 మినిట్స్ తర్వాత ఇదిగో ఇలా మనకి పిండి అనేది బాగా నానిపోయి దోశకి రెడీ అయ్యిద్ది అనమాట, దోశ వేసుకోవడానికి. ఇలాగా ఇప్పుడు మీకు నేను దోశ ఎలానో వేసి చూపిస్తాను, రవ్వ దోశ. ఎందుకంటే ఫ్రెండ్స్, స్టవ్ ఆన్ చేశాను, దానిపైన పెనం పెట్టాను. పెనం హీట్ ఎక్కాలన్నమాట. కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ఇంకా దోశ వేసేసుకోవచ్చు అనమాట. మీకు చూపిస్తాను ఇప్పుడు నేను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకోసం దోశ వేసి చూపిస్తాను. ఫస్ట్ ఇలా వేసుకోవాలన్నమాట. రౌండ్గా రవ్వ దోశ కాబట్టి అలా వేసుకుంటే టేస్టీ దోశ మీకు వచ్చేస్తుంది. రవ్వతో మంచిగా వస్తుంది అనమాట. దీనిపైన మనం ఆయిల్ వేసుకోవాలి. ఇలా అనమాట చూపించిన విధంగా. ఆయిల్ ఎక్కువ కావాల్సిన వాళ్ళకి ఎక్కువ ఆయిల్ వేసుకుంటారు, తక్కువ అంటే తక్కువ వేసుకుంటారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ఒకవైపు కాల్చిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. ఇప్పుడు మన దోశ రెడీ అయిపోయింది అనమాట. తీసేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుంటాం. చూసారు కదా ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా రవ్వ దోశ మనం రెడీ అయిపోయింది అనమాట. దీన్ని వైట్ చట్నీతో కానీ రెడ్ చట్నీతో కానీ తినేసేయచ్చు అనమాట. దీన్ని పిల్లలు ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు కూడా. ఉప్మా ఇష్టం లేని వాళ్ళకి ఈ రవ్వ దోశ చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. 10 మినిట్స్లో ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.